నిరోధకాలు ఇచ్చి భారత రాజ్యాంగంలో జీవించే హక్కుకు భంగం కలిగిస్తూ మరి ఆదివాసీలను సమూలంగా హననం చేసేటటువంటి ఒక అత్యంత మారణకాండ. ఆ మారణకాండను ఈ రోజున మన రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనూ అంతర్జాతీయంగా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయినప్పటికీ కూడా మోడీ, అమిత్ షా మేము మావోయిస్టులను ఏరివేస్తాం అనేటటువంటి పేరుతోటి అక్కడ జరుపుతున్నటువంటి హింసాకాండ ఆమోదయోగ్యం కాదు. అదేవిధంగా అమిత్ షా ఏకపక్షంగా తీసుకున్నటువంటి నిర్ణయం మావోయిస్టుల ఏరివేత అనేటటువంటి నిర్ణయం ఏదైతే ఉందో మావోయిస్టులు కూడా భారతదేశ పౌరులే అనేటటువంటి విషయాన్ని ఆయన దృష్టి తెస్తున్నాం. భారతదేశ పౌరుల్ని భారత పాలకులే చంపుకునేటటువంటి విధానం భారత రాజ్యాంగం అనుమతించదు అనేటటువంటి విషయాన్ని కూడా మరి హోమ్ మినిస్టర్ గారికి, ప్రధానమంత్రి గారి దృష్టిలో పెడుతున్నాం. అనేక మార్లు లెటర్లు రాశాం. హక్కుల సంఘాలుగా, మేధావులుగా హోమ్ మినిస్టర్ గారికి, అదేవిధంగా భారత ప్రధానమంత్రికి, అదేవిధంగా రాష్ట్రపతికి అనేక రకాలుగా విన్నవించడం జరిగింది. ఇది అమానుషమైనటువంటి హింసాకాండ. ఈ హింసాకాండ అనేటటువంటిది అత్యంత రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటిది అని చెప్పేసి లెటర్లు కూడా తెలియజేయడం జరిగింది. మేధావులు రాశారు, హక్కుల సంఘాలు రాశారు, రాజకీయ పార్టీలు రాశారు, సిపిఐ, సిపిఎం, ఇతర వామపక్ష పార్టీలన్నీ కూడా లెటర్లు రాయడం జరిగింది. ఈ డెమోక్రసీ వారు ప్రత్యక్షంగా దేశవ్యాప్తంగా కూడా ఆందోళన చేయడం జరిగింది. మళ్ళీ ఈ రోజున ఈ డెమోక్రసీ పార్టీ అన్ని జిల్లా కేంద్రాల్లో అన్ని సంఘాలను, రాజకీయ పార్టీలను సమీకరించి ఆందోళన చేయమని పిలిపిస్తే ఆ పిలుపులో భాగంగా ఇక్కడ మీరు మీడియా వాళ్ళు ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ రావడం జరిగింది. ప్రజా సంఘాలన్నీ కూడా ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఏమైపోయిందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోడీని, హోమ్ మినిస్టర్ అమిత్ షాని మేము ప్రశ్నిస్తున్నాం. రాజ్యాంగ విలువలకు మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చినటువంటి వాళ్ళు ఈ దేశంలో ఛత్తీస్గఢ్ కానీ, బస్తర్ కానీ, దండకారణ్య ప్రాంతం కానీ ఉన్నటువంటి ఆదివాసులందరూ కూడా ఈ దేశ పౌరులు. వాళ్ళు అనేక రకాలుగా అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను కాపాడడం కోసం, మీరు కార్పొరేట్ల కట్టుబెట్టాలని చూసేటటువంటి ఖనిజ సంపదను కాపాడడం కోసం పోరాటం చేస్తున్నారు. అట్లాంటి వ్యక్తుల మీద మావోయిస్టులు ఏరివేస్తున్నాం అనేటటువంటి ముద్రతోటి మరి హరిగుట్ట అడవులను మీరు 21వ తారీఖున చుట్టుముట్టి ఇప్పటి వరకు దాదాపుగా అక్కడ 500 మందిని పైగా చంపేసినట్లుగా మరి పత్రికల ద్వారా మాకు తెలుస్తుంది. 500 మంది ఆదివాసీలలో దాదాపు 80% అమాయకులైనటువంటి సామాన్యమైనటువంటి ఆదివాసీలు ఉన్నట్లుగా పత్రికాముఖంగా మాకు ప్రజలకి, సమాజానికి తెలుస్తుంది. ఇది చాలా హేయమైనటువంటి చర్య. కాశ్మీర్ ఘటన కంటే కూడా దుర్మార్గమైనటువంటి చర్య ఇది. కాశ్మీర్లో చేసినటువంటి ఉగ్రదాడిలో 26 మంది చనిపోతే మరి హరిగుట్ట అడవుల్లో కానీ, బస్తర్లో కానీ, దండకారణ్య ప్రాంతం ఛత్తీస్గఢ్లో కానీ 500 మంది పైగా మరి మీరు హతమార్చారంటే దీన్ని ఏ విధంగా మనం రాజ్యాంగం ఆమోదిస్తుందని ఈ సందర్భంగా మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. తక్షణం మీరు హరిగుట్ట అడవుల చుట్టుముట్టినటువంటి సాయుధ బలగాలను వెనక రప్పించండి, బగార్ ఆపరేషన్ నిర్వహించండి. తక్షణమే మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఇక్కడ హక్కుల సంఘాలుగా, ప్రజా సంఘాలుగా, రాజకీయ పార్టీలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. శాంతి అవసరమైనటువంటిది. ఇప్పటికే మావోయిస్టు పార్టీ ప్రకటన చేసింది. మార్చి నెలలో వాళ్ళ ప్రకటన చాలా స్పష్టంగా ఉంది. కాల్పుల విరమణకు మేము సిద్ధంగా ఉన్నాము, ప్రభుత్వంతో శాంతి చర్చలు జరపడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మీరు కూడా ప్రభుత్వం కూడా ముందుకు రావాలి. కేంద్ర ప్రభుత్వము, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి మావోయిస్టులతో చర్చలు జరపాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. చర్చలు ఎందుకోసం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి శాంతి చర్చలు అనేటటువంటిది ఎందుకు డిమాండ్ చేస్తున్నారంటే నక్సలిజం అనేటటువంటిది అది సామాన్యమైనటువంటి శాంతి భద్రతల సమస్య కాదు, అది సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్య అని చెప్పేసి ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రకటించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇది నక్సలిజం అనేది శాంతి భద్రతల సమస్య కాదని చెబుతున్నప్పుడు, వీరు సామాజిక సమస్యగా గుర్తించినప్పుడు మరి మావోయిస్టులతో కానీ, అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలతో కానీ చర్చలు ఎందుకు జరపరు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఈ దేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యల పరిష్కారానికి చర్చలే మూలమని చెప్తున్నాం. బుద్ధుడు కూడా చాలా సావధానంగా ఆయన ప్రతిపాదించాడు. చర్చల ద్వారానే శాంతిని సాధించగలుగుతాం కానీ ఆయుధం ద్వారా కాదు అనేటటువంటి బౌద్ధిజం కూడా చాలా స్పష్టంగా చెప్తుంది. మహనీయుడు బుద్ధుడు మాటల్లో చూసుకున్నా
శాంతి కావాలంటే, ప్రపంచానికి శాంతి కావాలంటే శక్తులే మూలాధారం. కానీ మీరు ఆయుధంతో ఈ సమస్యలను పరిష్కరించగలరని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. చర్చించండి, ఉన్నటువంటి సమస్యలను, ప్రజా సమస్యలను పరిష్కరించండి. ఆ ప్రాంతంలో కార్పొరేట్లకు అప్పగించాలని చెప్పేసి మీరు చేస్తున్నటువంటి ఆపరేషన్ కగారు అనేటటువంటి దాంట్లో వేల తుపాకులను, వేల మంది సాయుధ బలగాలను ప్రయోగించడం అనేటటువంటి రాజ్యాంగ విరుద్ధం. కావున మావోయిస్టులతోటి శాంతి చర్చలు జరపాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రద్దు చేయాలి ఆపరేషన్ కగార్ని వెంటనే, రద్దు చేయాలి ఆపరేషన్ కగార్ని వెంటనే, రద్దు చేయాలి ఆపరేషన్ కగార్ని వెంటనే. కాపాడండి ఆదివాసులు జీవించే హక్కును, కాపాడండి ఆదివాసులు జీవించే హక్కును, కాపాడండి భారతదేశ సహజ వనరులను, కాపాడండి భారతదేశ సహజ వనరులను, రక్షించుకుందాం పర్యావరణాన్ని, కాపాడుకుందాం పర్యావరణాన్ని. శాంతి చర్చలు వెంటనే మావోయిస్టులతో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలు మావోయిస్టులతో.